ఈరోజు నేను సింపుల్ షోల్డర్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. షోల్డర్ పెయిన్ రిలీఫ్కి, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీకి, అదేవిధంగా ఫ్రోజన్ షోల్డర్స్కి ఈ ఎక్సర్సైజెస్ మీకు ఉపయోగపడతాయి. ఇవి చైర్లో కూర్చొని కానీ మీరు నేల మీద కూర్చొని కానీ చేయొచ్చు. ఈ ఇప్పుడు ప్రతి ఎక్సర్సైజ్ని మీరు ఒక 10 టైమ్స్ చేయండి. రొటేషన్స్ కూడా క్లాక్ వైజ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయాలి. మీరు నేల మీద కూర్చున్నప్పుడు మోకాళ్ళ పక్కన పెట్టుకొని ఈ విధంగా ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా చైర్ మీద కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఈ విధంగా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 10 టైమ్స్ చేయాలి. తర్వాత చేతులు పక్కన పెట్టుకొని ఈ విధంగా 2 భుజాలు ఎత్తాలి, ఈ విధంగా ఎత్తాలి. ఇది కూడా 10 టైమ్స్. అదే చైర్లో కూర్చుంటే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. తర్వాత షోల్డర్స్ని ఈ విధంగా పట్టుకోండి, ఇలా ఇదే విధంగా. మళ్ళా వెనుకకి చూడు, ఈ విధంగా వెనుకకు కూడా ఈ విధంగా. ప్రతి ఎక్సర్సైజు ఇందాక నేను చెప్పినట్టు 10 టైమ్స్ ఈ విధంగా. షోల్డర్ బాల్స్ని దగ్గరికి దూరంకి, అదేవిధంగా అప్ అండ్ డౌన్. తర్వాత రొటేషన్స్ ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. తర్వాత అప్ అండ్ డౌన్ ఈ విధంగా అప్ అండ్ డౌన్ చేయాలి. తర్వాత చేతులు కింద పెట్టి షోల్డర్స్ని గాలి పీల్చుకుంటూ పైకి వదులుతూ కిందకి, ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ షోల్డర్స్ కూడా ఈ విధంగా క్లాక్ వైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా చేయండి. దీనివల్ల తర్వాత ఏం చేయండి, కొద్దిగా మసాజ్ చేసుకోండి ఈ విధంగా. రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు, లేదా ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు